హలో అండి. ఇవాళ నేను మీకు బ్యాంబూ చికెన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. రీసెంట్గా జరిగిన నర్సరీ మేళాలో నాకు ఈ బ్యాంబూ స్టిక్ దొరికిందండి. సో ఎప్పుడో మారేడుమిల్లిలో తిన్నాను. అసలు మనమే చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి తీసుకొని వచ్చాను. బ్యాంబూ చికెన్ చేసుకోవడానికి చికెన్ని మ్యారినేట్ చేయాలండి. యాక్చువల్గా అయితే వాళ్ళు ఇమీడియట్గా మారేడుమిల్లి అలాంటి ప్లేసెస్లో ఇమీడియట్గా కట్ చేసి మసాలా అంతా పట్టించి చేస్తారు. నేను మాత్రం ఒక 1 అవర్ బాగా మ్యారినేట్ చేసి ఉంచాను. దాని తర్వాత తెచ్చిన బ్యాంబూ స్టిక్ని నీట్గా వాష్ చేసి ఆ తర్వాత లోపలంతా ఈ చికెన్ని స్టఫ్ చేశాను. చేసిన తర్వాత లాస్ట్ ఒక 1 ఇంచ్ మాత్రం వదిలేసి దాన్ని మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, ఆ గోధుమ పిండిని పైన కవర్ చేశాను అనమాట. సో దట్ లోపలంతా బాగా కుక్ అవుతుంది. ఇది బ్యాంబూ స్టిక్ మనం తీసుకునేటప్పుడు ఎప్పుడైనా బయట అంతా డ్రై అయిపోయి ఉండకూడదండి, కొంచెం గ్రీనిష్గానే ఉండాలి. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్తోనే లోపల బాగా కుక్ అవుతుంది కదా. సో ఆ పాయింట్ ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడన్నా మీరు కొంటున్నప్పుడు అదొకసారి చూసుకోండి. ఇలా చికెన్ని స్టఫ్ చేసి కింద ట్యాప్ చేస్తూ మొత్తం ఫిల్ చేశాను నేనైతే. ఈజీగా చేసుకోవచ్చు కదా అనుకున్నాను, కానీ బొగ్గుల మీద చేయడం కొంచెం అలవాటు లేక కాస్త కష్టంగానే అనిపించింది. ఈవినింగ్ టెర్రస్ మీద స్టార్ట్ చేసామండి 5:30కి. అయిపోయేసరికి ఫుల్ చీకటి అయిపోయింది. అలవాటు లేదు కదా, సో బొగ్గుల్ని ఎలా వెలిగించాలి అనే దానికే మాకు కొంచెం టైం పట్టింది. కర్రపుల్లలు అవి ఇవి అన్నీ వేసాను, అందులో కర్పూరం బిళ్ళలు ఇవన్నీ. సో తర్వాత కొంచెం వెలిగిన తర్వాత ఇలా బాగా ఊపితే అవన్నీ బాగా రాసుకున్నాయి. సో తర్వాత బాగానే అయింది. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టిందండి సరిగా కుక్ అవ్వడానికి. అసలు చికెన్ ఈ విధంగా తింటేనే చాలా హెల్దీ అండి. ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ ఉండదు, ఓవర్ మసాలా అది ఉండదు కదా. జస్ట్ లైట్గా 1 డ్రాప్ ఆయిల్ వేసి మొత్తం మ్యారినేట్ చేసి పెట్టేస్తాము. హెల్త్కి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా తింటేనే చాలా బెటర్. డైట్ చేస్తున్న వాళ్ళు చికెన్ రెసిపీ ఈ టైప్లో చేసుకుంటే చాలా యూజ్ అవుతుందండి. ప్రోటీన్ కూడా బాగా అందుతుంది. ప్లస్ చాలా తక్కువ ఆయిల్తో టేస్టీ చికెన్ కూడా రెడీ అవుతుంది. అంటే ఈ బ్యాంబూ స్టిక్ అవసరం లేదు, మన ప్యాన్లోనే జస్ట్ ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని జస్ట్ 1 స్పూన్ ఆయిల్తో చేసుకుంటేనే చాలా బాగుంటుంది. హైదరాబాద్లో ఈ బ్యాంబూ స్టిక్స్ కావాలంటే ఇందిరా పార్క్ దగ్గర బయట అమ్ముతూ ఉంటారండి. అక్కడే చికెన్ చేస్తారు. మేబీ బ్యాంబూ స్టిక్స్ కూడా ఇస్తారనుకుంటున్నాను. నేనైతే అక్కడ చూశానండి. ఈ బ్యాంబూ స్టిక్లో ఓన్లీ చికెనే కాదండి, చికెన్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగా వస్తుంది. కాకపోతే సైజ్ కొంచెం మనం చూసుకొని తీసుకోవాలి. ఇది ఓన్లీ 1/2 kg చికెన్ పట్టేది. అక్కడ మనకి వెరైటీ కూడా దొరుకుతుంది, అంటే కేజీ పట్టేది, 1/2 kg పట్టేది అలాగా. సో అవి చూసి తీసుకోవాలి మనం. ఈ బ్యాంబూ చికెన్ చాలా ఫేమస్ అయింది కదండి. ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్లో దొరుకుతుంది. హైదరాబాద్లో దొరుకుతుంది, వైజాగ్లో దొరుకుతుంది. ఆల్మోస్ట్ ఏజెన్సీస్లో అంతే చాలా ఎక్కువ అవైలబుల్గా ఉంది. దీనికి డిమాండ్ కూడా బాగా పెరిగింది ఇప్పుడు. రీసెంట్ డేస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మళ్ళీ జనాలు అందరూ బ్యాక్ టు ట్రెడిషన్స్ అన్నట్టు పాతకాలంవి చాలా ఇష్టపడుతున్నారండి. అంటే నేచర్కి దగ్గరగా ఉండడం చాలా ఇష్టపడుతున్నారు. చూసారా, ఆల్మోస్ట్ మొత్తం చీకటి అయిపోయింది. ఇది కూడా అయిపోవచ్చింది, పైన కొంచెం అవ్వాలంతే. అసలు పూర్వం మొత్తం వంట దీని మీదే ఎలా చేసేవారో కదండి. ఒక్క ఐటెం చేయడానికి ఇన్ని తంటాలు పడి ఇంతసేపు చేయాల్సి వచ్చింది. ఫైనల్లీ బ్యాంబూ చికెన్ 1 అవర్ తర్వాత రెడీ అయిపోయిందండి. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. మీకు కూడా ఈ బ్యాంబూ స్టిక్ ఎక్కడైనా అవైలబుల్గా ఉంటే చేసుకొని ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి.
కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.